తూర్పు కనుమల్లో ఓ ప్రకృతి హెచ్చరిక కలవరపెడుతోంది. పర్యావరణానికి సూచికగా భావించే ఓ జీవి ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆందోళనకర స్థాయిలో వాటి క్షీణత ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకీ ఏంటా ప్రాణి? ఇప్పుడు తూర్పు కనుమల్లో దాని సందడి ఎందుకు తగ్గిపోయింది? విశాఖ పరిధిలోని తూర్పు కనుమల్లో ట్రెక్కింగ్ భలే అనుభూతిని ఇస్తుంది. ఆహ్లాదాన్ని పంచే అరుదైన భారీ వృక్షాలు, ఉల్లాసాన్ని నింపే జలపాతాలు, అటవీ జంతువులు, అందమైన పక్షులు, ఇలా ప్రతి ఒక్కటి ట్రెక్కింగ్ను మధుర అనుభూతిగా మారుస్తాయి. కానీ ప్రస్తుతం గతంతో పోలిస్తే ఓ జీవి సందడి తూర్పు కనుమల్లో తగ్గిపోతుంది. ఒకప్పుడు అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు రెక్కల చప్పుడుతో ట్రెక్కింగ్ రూట్స్ కళకళలాడేవి. కానీ పర్యావరణ మార్పులతో సీతాకోక చిలుకలు అంతరించిపోతున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సమతుల్యత పర్యావరణానికి కీలక సూచికలైన సీతాకోక చిలుకల సంఖ్య తూర్పు కనుమలంతటా అంతకంతకు తగ్గిపోతున్నాయని ట్రెక్కర్లతో పాటు పలువురు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. కంబాలకొండ, మాధవధార నుంచి సింహాచలం కొండ వరకు తరచుగా ట్రెక్కింగ్ చేసే వారికి గతంలో అందమైన సీతాకోక చిలుకలు తోడుండేవి. కానీ ఇటీవల కాలంలో గతంలో చూసినన్ని సీతాకోక చిలుకలను చూడలేకపోతున్నారు. సీతాకోక చిలుకలు ఆధారపడే ఆవాసాలు తగ్గిపోవటం, పూల మొక్కల లభ్యత తగ్గటంతో వాటి సంఖ్య తగ్గుతోందని పరిశోధకులు వివరిస్తున్నారు. సీతాకోక చిలుకల మనుగడ నిర్దిష్ట ఆతిథ్య మొక్కలు, పర్యావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. పునరుత్పత్తికి కీలకమైన లవణాలు, ఖనిజాలను గ్రహించడానికి సీతాకోక చిలుకలు తేమతో కూడిన నేలపై గుమికూడతాయి. బురద గుంటలు, కరువు పరిస్థితులు పెరగటంతో ఆ ప్రాంతాల్లో అరుదైపోతున్నాయి. పెరుగుతున్న కాలుష్య స్థాయిలు కూడా ఒక కారణమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. పట్టణ విస్తరణ, పెరిగిన పారిశ్రామిక కార్యకలాపాలతో పర్యావరణ వ్యవస్థల సున్నితమైన సమతుల్యత దెబ్బతింటోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో సీతాకోక చిలుకలు మరింత ప్రమాదంలో పడుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. వివిధ రకాల కాలుష్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు కూడా జీవ వైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థలకు ముప్పు కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాల ద్వారా వెలువడే రేడియేషన్, విషపూరిత కాలుష్యం, ఆవాసాల నష్టం ద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతాయని చెప్తున్నారు. యుద్ధాల వల్ల ప్రభావితమైన దేశాల్లోని సీతాకోకల చిలుకలు దీర్ఘకాలిక నష్టాలను చవిచూస్తున్నాయి. సీతాకోక చిలుకలు పూలపై వాలే క్రమంలో పరాగ సంపర్కానికి దోహదపడతాయి. అంతేకాదు పక్షులు, కప్పలు, బల్లులు ఇతర జీవులకు ఆహారంగానూ మారతాయి. అంటే ఆహార గొలుసులోనూ ఇవి కీలక భాగమే. ముఖ్యంగా సీతాకోక చిలుకలు నిర్దిష్ట మొక్కలు, తేమ, ఉష్ణోగ్రత, ఆవాసాలపైన ఆధారపడతాయి. అందుకే వాటి సంఖ్య తగ్గటం అంటే కేవలం ఒక కీటకం తగ్గిపోవటం కాదు, ఆ ప్రాంత పర్యావరణంలో వస్తున్న మార్పులకు ముందస్తు హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. విశాఖపట్నంలో సీతాకోక చిలుకల క్షీణత కేవలం ఆహ్లాదాన్ని మాత్రమే దూరం చేయడం లేదు,
వాటి సంఖ్య తగ్గడం ఇతర జీవజాతులు పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరాగ సంపర్కంలోనూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ సీతాకోక చిలుకలు కీలక పాత్ర పోషిస్తాయని పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు.